ఐపీఎల్ బెట్టింగును మించిపోయింది ఏపీఎల్ బెట్టింగ్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ పుంజులు రంజుమీదున్నాయి. పందెంకోళ్లు కొక్కరకో అంటున్నాయి. ఆంధ్ర పొలిటికల్ లీగ్ విన్నర్ ఎవరు అంటూ జూన్ 4 దాకా ఆగలేమో అంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఇక రెండు వర్గాల పందెం రాయుళ్లు విజయం మాదంటే మాది అంటూ కాయ్ రాజా కాయ్ అంటున్నారు. జిల్లాలో ఆ ఒక్క స్థానంపైనే అందరి చూపు. దానిపైనే భారీగా 100 కోట్ల బెట్టింగ్ నడుస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఆంధ్రాలో అందరి నోటా వినిపిస్తున్న ఒకే నియోజకవర్గం పేరు పిఠాపురం. ఇప్పటివరకు కొందరకు పరిచయమున్న ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పోటీలో నిలిచిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా అందరినీ తనవైపు తిప్పుకుంది. అయితే ఈ నియోజకవర్గంలో గెలుపుపై కూటమి, వైసీపీ వాళ్లు విశ్వాసంగా ధీమాను కనబరుస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో గెలుపు వైసీపీదే అని సర్వేలు చెబుతున్నాయి. ఇక పిఠాపురంలో సుమారుగా 2,30,000 ఓట్లు ఉండగా దాదాపు 2,04,800 ఓట్లు పోలయ్యాయి. కాపు ఓటింగ్ 76,000 ఓటింగ్ ఉంటే 65,000 ఓటింగ్ పోలైంది. ఈ 65,000 ఓటింగులో వంగాగీత 16,325 ఓట్లు పడ్డాయి. అంటే 25% ఓట్లు వంగగీతకు పడ్డాయి. ఇక పవన్ కళ్యాణ్కు కాపు ఓటింగ్ 48,975 ఓట్లు పడ్డాయి. అంటే 75% ఓటింగ్ పవన్ వైపు పడింది. సో కాపు ఓటింగ్ ప్రకారం చూస్తే పవన్ వైపు ఎక్కువే ఉంది. దీన్ని పట్టుకొని పొత్తు పార్టీలు సంకలు గుద్దుకుంటున్నాయి. ఈ నియోజకవర్గంలో కాపులు మాత్రమే లేరు కదా, సో మిగిలిన కులాల వారీగా ఓటింగును ఈసారి చూద్దాం. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ 95,000 ఓటింగ్ ఉంటే 81,700 ఓటింగ్ పోలైంది. అందులో భాగంగా గీతకు 55% బీసీలు పట్టం కట్టారు. అంటే 45,000 ఓట్లు వంగాగీతకు పోలైంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 36,700 ఓట్లు పడ్డాయి బీసీ వర్గాల నుంచి. బీసీ ఓటింగులో పవన్ కళ్యాణ్పై వంగాగీత పూర్తిగా డామినేషన్ క్లియర్గా కనిపిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీల ఓటింగ్ చూసుకుంటే 46,000 ఓటింగ్ ఉంటే 39,560 ఓట్లు పోలయ్యాయి. అందులో 80% ఓట్లు వంగగీతకు పడ్డాయి. అంటే 31,650 ఓట్లు వంగగీతకు పడ్డాయి. మిగిలిన 20% పవన్ కళ్యాణ్కు పడ్డాయి. అంటే 7,910 ఎస్సీల ఓట్లు పవన్ కళ్యాణ్కు పడ్డాయి. ఇక్కడ మనం ఓ విషయం అబ్జర్వ్ చేయొచ్చు. బీసీల్లో, ఎస్సీ, ఎస్టీల్లో పవన్పై వంగాగీత డామినేషన్ క్లియర్గా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కాపు ఓటింగ్ మినహా ఎక్కడా వంగాగీతను టచ్ చేయలేకపోయాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు వంగాగీత పక్షాన నిలిచారు. రెడ్డి ఓటింగ్ విషయానికి వస్తే 13,500 మంది ఉన్నారు. పోలైన ఓట్లు 11,600 ఓట్లు పోలయ్యాయి. వంగగీతకు 80% వేశారు. పవన్ కళ్యాణ్కు 20% వేశారు. వంగగీతకు 9,600 ఓట్లు పడ్డాయి. రెడ్డి ఓటింగ్ పవన్ కళ్యాణ్కు 2,000 ఓట్లు పడ్డాయి. అలాగే బ్రాహ్మణులు 5,500 ఓటింగ్ ఉంటే 4,600 ఓటింగ్ పడింది. అందులో భాగంగా గీతకు 30%, పవన్ కళ్యాణ్కు 70%, వంగగీతకు 1,400 ఓట్లు పడ్డాయి. పవన్ కళ్యాణ్కు 3,200 ఓట్లు పడ్డాయి. ముస్లిం ఓటింగ్ విషయానికి వస్తే 2,000 ఓటింగ్ ఉంది. మొత్తం 1,750 ఓట్లు పోలయ్యాయి. అందులో 90% అంటే 1,600 ఓట్లు వంగగీతకు పడితే పవన్ కళ్యాణ్కు కేవలం 150 ఓట్లు మాత్రమే పడ్డాయి. కులాల వారీగా చూసుకుంటే గీతకు 1,05,575 ఓట్లు పడ్డాయి. పవన్ కళ్యాణ్కు 98,955 ఓట్లు పడ్డాయి. అంటే వంగగీత మెజారిటీ 6,640 ఓట్లు. ఈ లెక్కతో చెప్పవచ్చు 6,600 ఓట్ల మెజారిటీతో వంగగీత పవన్ కళ్యాణ్పై విజయం సాధిస్తున్నారు. అయితే పిఠాపురంలో ఉన్న బీసీల్లో శెట్టి బలిజ, పద్మశాలి యాదవులు, అగ్నికుల క్షత్రియ, నాయి బ్రాహ్మణ, రజకులు, కమ్మరులు, నగరలు వంగగీతకు పట్టం కట్టాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఒక వర్గాన్ని, ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయం చేయడమే. అయితే పోలైన ఓట్లల్లో దాదాపు 70% పవన్ కళ్యాణ్కు పడ్డాయని పవన్ అభిమానులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం. అందరూ కలిసి ఓటు వేస్తేనే నాయకుడు గెలుస్తాడు. ఒక కులం ఓట్లతో ఏ నాయకుడూ గెలవడు. ఈ చిన్న లాజిక్ని కూటమి నేతలు మర్చిపోయినట్టున్నారు. అయితే
పిఠాపురం నియోజకవర్గంపై వందల కోట్లల్లో బెట్టింగులు నడుస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సర్వేలు అన్ని చూసిన రాజకీయ విశ్లేషకులు పవన్ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే అంటున్నారు. ఎవరూ బెట్టింగు చెయ్యొద్దు అని సూచిస్తున్నారు.